చేయకపోతే ఎట్లా? మీ పక్కన పెద్ద పులి కూర్చోలేదు కదా, తోటి మనిషే కదా కూర్చుంది. మళ్ళీ ఒకసారి శ్వాస బాగా తీసుకోండి. గమనండి, పక్క వారి ముఖంలో చూసినామండి. సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ హుస్సేన్ అసలు పడేది కాదు. సార్ వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోమని నవ్వమంటే ఎట్లుంటుందో మీ పరిస్థితి కూడా అట్లా కాదు. అదే మీ పిల్లలతో మీరు ప్రయోగం చేయండి. మీ పిల్లల్ని అరే ఒకరి ముఖాలు ఒక నవ్వంటారా అంటే వాళ్ళు ఎక్కడ నవ్వుతారు? ఇంకా పెడతారు మొగలు. అర్థమైందా? మొగలు ముఖం పెట్టి నవ్వుకుంటారు. ఎందుకంటే వారి పిల్లలు వాళ్ళకి అది తక్కువ. ఏంటిది అది? ఈగో. వాళ్ళకి ఎదిపెట్టారండి. ఇక అర్థమైపోయింది వాళ్ళకి తక్కువ. మనకి ఏది ఎక్కువ అంటే అదే అండి. అది అరగించుకోవడమే యోగం అండి. తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం రోజుకి 10 గంటలు వేసినా ఎవరికైతే అహంకారం ఉంటుందో ఈగో ఉంటుందో ఆ ఆసనం వల్ల ఏ ఫలితము రాదు. రాదంటే అహంకారాన్ని కలిగించే యోగమే అసలైన యోగం. అదే జ్ఞాన యోగం. ఆ జ్ఞాన యోగం ఇందాక నుంచి మీరు చేస్తా ఉన్నారు. అటువంటి జ్ఞాన యోగం అనుభవజ్ఞుడైన గురువు నుంచి మీరు స్వీకరించగలగడం, అందుకోగలగడం మీ పూర్వజన్మ సుకృతంగా భావించి మా బంగారు కొండ ఎంత అనుభూతి చెందిన వీళ్ళందరూ ఎంత చక్కగా శేఖర శుద్ధితో చెప్తున్నారు. మనసా వాచ కర్మన చెప్తున్నారు. బంగారు కొండ మీ పరిచయం చేసుకొని చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్లు. ఎన్ని కరెక్ట్ వర్డ్ అది. ఎన్ని ఉన్నా కూడా ఈగో అనేది తీసేయకపోతే మనిషి ఆ బాల్యంలోకి వెళ్ళిపోయి ఆ పిల్లలకు లేదని చెప్పింటే కరెక్ట్ వర్డ్. అందుకే నేను దాన్ని సేమ్ రిపీట్ చేస్తున్నాను. మా మిత్రుడు కూడా ధ్యానం చేస్తుంటాడు బాగా గంటల తరబడి. కొంతమందిని ఇంట్రొడ్యూస్ చేయాలని కూడా ఆశ్రమానికి తీసుకెళ్తుంటాడు చేకూర్పు. అది నాకు మైండ్ లో గుర్తొచ్చింది అన్నట్టు. అందుకే సార్ దగ్గర ఆ విషయం డిస్కస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక అమాయకుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. అతని దగ్గర 2 సూట్ కేసులు ఉన్నాయి. రైలు ఎక్కిన తర్వాత ఎవరైనా సరే సూట్ కేసులు చైన్తో మంచిగా అలా పెట్టి తాళం వేసి హాయిగా కూర్చొని ప్రయాణం చేస్తారు సుఖంగా. కానీ ఆ అమాయకుడు ఏం చేశాడంటే ఆ 2 సూట్ కేసులని తలపైన ఒకదాని మీద ఒకటి పెట్టాడు. ఇలా 2 చేతులతో పట్టుకున్నా. పట్టుకోండి. ఏదేవాడా నేను పెద్ద హిట్లర్ని. అందరికీ ఆనందం ఇప్పటికిప్పుడు రావాలి, ఆరోగ్యం ఇప్పటికిప్పుడు రావాలి, ఆధ్యాత్మిక భారత్ ఇప్పటికిప్పుడే నిర్మాణం కావాలి, ఆరోగ్య భారత్ ఇప్పటికిప్పుడే నిర్మాణం కావాలి, ఆంగ్లేయులు ఈ క్షణమే వెళ్ళిపోవాలని ఎలా అయితే భగత్ సింగ్ బాంబులు వేశాడో స్వాతంత్ర పోరాటంలో నేను కూడా బాంబులు వేస్తూ ఉన్నా. నా పని బాంబులు వేయటమే, ఆత్మజ్ఞానం అనే అనుబాంబులు వేయటమే. బంగారు తల్లి కాసి పట్టుకోము. అలా 2 చేతుల సూట్ కేసులు పట్టుకొని వాపో చెప్పండి ఎంత బరువుగా ఉన్నాయో. ఓ దేవుడా త్వరగా రా, ఈ బరువు తగ్గించు. 108 కొబ్బరికాయలు కొడతా, 108 ప్రదక్షిణలు కూడా చేస్తాను. 2 చేతులు కింద దించండి. చేతులు కింద దించగానే అమ్మ గుర్తుకొచ్చింది. కొంతమందికి అమ్మ అయ్య ఇద్దరు గుర్తుకొచ్చింది. సుఖం వాళ్ళు పడేవాళ్ళు కాబట్టి ఒక్క పదంలోనే అమ్మయ్య అని చెప్పేసినారు కదా. చేతులు పైకెత్తి కొద్దిసేపు ఉంటేనే కష్టం వచ్చింది. చేతులు కింద దించిన తర్వాత దింగమని సుఖం వచ్చింది. కొంచెం కష్టం పెరగగానే కొంచెం సుఖం కూడా పెరిగింది. ఎస్ఆర్నో ఎంత కష్టం పెరిగితే అంత సుఖం కూడా పెరుగుద్ది. ఎస్ఆర్నో ఎందుకంటే కష్టంలోనే దీనికి సంబంధించి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీ పిల్లలకి మీ క్లాస్ రూమ్ లో చెప్తే మీ క్లాస్ రూమ్ మొత్తం మారిపోద్ది. మీ స్కూల్ విద్యార్థులందరికీ చెప్తే ఆ వాతావరణం మారిపోద్ది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఎవరు లేపు టీచర్లు ఉపాధ్యాయురాలు కనపడ్డా సరే అటు చూస్తున్నారు ఇట్లా పోతున్నారు, వాళ్ళెవరు మీ ఎవరు అన్నట్టు. నమస్కారం అనే బుద్ధిగా మంచిగా శ్రద్ధగా ఉండి నమస్కారం పెట్టే వాళ్ళు అరుదుగా దొరుకుతున్నారు. అందులో వాడు మంచిగా చదువుకోలేదని అర్థమైనా ఒక మాట గట్టిగా అందామంటే భయం, బెత్తం చూపిద్దామంటే జైలు కనబడతా ఉంది, సస్పెన్షన్ కనబడతా ఉంది.
కోర్టు కూడా అబ్బా. జయ గురుదేవ. అది మంచిది కాదు. బెత్తంతో ఒక దెబ్బ పడితేనే ఎవరైనా దారికి వస్తారు. మీకు కూడా చిన్నప్పుడు బెత్తం దెబ్బలు పడ్డాయి కాబట్టి దారికి వచ్చినారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరంతా వచ్చినారు, మీరు స్టూడెంట్స్ గురువు దగ్గర. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను బెత్తం తీసుకోవాలి, మీ అందరినీ తలా ఒక 10 వేయాలి. అప్పుడు కానీ మీరు దారికి వస్తారు. ఏమంటారా? ఎంతమంది ఏమంటారు? చేతులు పైకి ఎత్తారు. బెత్తం దెబ్బలకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ చేతులు తెచ్చండి. జస్ట్ ఒక 20%. మిగతా ఎవరి మమ్మల్ని కొట్టడానికి ఇంకా అర్థం కాలేదు కదా గురువు ఏందో. కొద్ది సమయం అయింది కదా. అది ఉపమానం అసలు చెప్పలేదు. ఆ స్టోరీ చెప్పిన తర్వాత 100% చేతులు పైకి లేస్తాయి. జయ గురుదేవ. ఈ ఉపమానం పూర్తి చేద్దాం. ఎంతవరకు వచ్చాము? ఆ కంపార్ట్మెంట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమయ్యా చాలా చిత్రంగా ఉన్నావు, 2 సూట్ కేసులు తలపైన పెట్టుకొని ఎందుకు వస్తున్నావు? పక్కన పెట్టొచ్చుగా. అందరూ పక్కన పెట్టారు. మళ్ళీ పైగా దేవుడు మళ్ళీ వామ్మ వాయి అంటున్నావు, దేవుడిని రమ్మంటున్నావు. ఈ చిన్నదానికి ఆయన రావడం ఎందుకు? పక్కన పెట్టరాదు. చెప్పండి ఆ మాట ఒకసారి. అంటే అతను అన్నాడు, పాపం రైలు అన్నాడు. ఏమన్నాడు? అదేంటి రైలు పాపం అంటున్నావు? రైలుకి ఏమైందంటే, అదేంటి సార్ మీకు కళ్ళకు కనపడితే లేదా ఎంతమంది మనుషులను మోస్తుంది, ఎన్ని లగేజీలు మోస్తుంది, నా వంతుగా 1, 2, 3, 4 ఈ వరుసలో 4వ బెంచ్లో మా బంగారు తల్లు 3 బలే నవ్వుతున్నారు. పాపం రైలు అనగానే వాళ్ళకి వరుసలో ఒక స్పార్క్ వెలిగింది. రైలుకు బరువు తగ్గిద్దామని నా 2 సుట్కేసులు నేను మోసుకుంటున్నా అన్నాడు. ఆ మాట వినగానే అందులో రజోగుణస్తులు కొంతమంది ఉన్నారు. ఎవరు రజోగుణస్తులు? అంటే వాళ్ళు ఎప్పుడు చికెన్ మటన్లు తింటారు. ఎర్రగా కారం కనపడితే పుట్టి మిరపకాయ కూడా కసకన ఒరిగి తింటారు. వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటది. ఏముంటది? వాళ్ళ ముఖంలో చూడాలంటే అందరూ భయపడేలాగా ముఖ కండాలను కూడా మారిపోతాయి. మన మనసులో నిరంతరం ఒక భావం ఉంటే దానికి తగ్గట్టుగా మన ముఖం మారిపోద్ది, మన శారీరక భంగిమలు కూడా మారిపోతాయి. ఎస్ ఆర్ నో? అందులో తమో గుణస్తులు కూడా కొంతమంది ఉన్నారు. తమో గుణస్తులకు భయం ఎక్కువ. వాళ్ళ ముందు కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే వాళ్ళు నోరు మూసుకుని ఏమో మనకెందుకు వచ్చినలే అని భయపడకుండా నోరు మూసుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడరు. రజోగుణస్తులకి అట్లా నచ్చదు. వాళ్ళకి ఏంటంటే ఇటువంటి తెలివి తక్కువని చూస్తూ ఒళ్ళు మంటుంది. ఒరే తిక్కలోడా, ఒరే మెంటలోడా అని చెప్పేసి, ఎంత బాగా నువ్వు సూట్ కేసులు మోస్తున్నావు కరెక్టే, కానీ నిన్ను మోస్తుంది ఎవరు? రైలే. రైలుకు బరువు పెట్టాలి తప్పదు. పక్కన పెడితే నీకు సుఖం ఉంటది కాబట్టి పక్కన పెట్టి సుఖంగా ప్రయాణం చేయరా తిక్కలోడా అని మరొకసారి తిడతారు. అదే సత్వగుణస్తులు అనుకోండి. ఏ గుణస్తులు? సత్వగుణస్తులు సాత్విక ఆహారం తీసుకుంటారు, శాకాహారం తీసుకుంటారు, ప్రకృతి సిద్ధ ఆహారం తీసుకుంటారు. ఎంత అవసరమో అంతే తింటారు. వారు కేవలం బతకడం కోసం తింటారు, తినడం కొరకు బతకరు. బతకడం కొరకు తింటారు, తినడం కొరకు బతకరు. వాళ్ళకి ప్రేమ ఉంటది. వారి హృదయం నుండి ప్రేమ ఉండి ఇతరమంటే అమాయకులను చూసినప్పుడు ఆ ప్రేమ నుండి జాలి వచ్చి అయ్యో అమాయకుడా అంటారు. చెప్పండి అందరూ ఒకసారి. చెయ్యికి పెట్టి చెప్పండి. నువ్వు సూట్ కేసు మోస్తున్నావు కరెక్టే, కానీ నిన్ను మోస్తుంది రైలే కదా. నువ్వు సూట్ కేసులు పక్కన పెట్టు, అప్పుడేం రైలే మోస్తుంది, కానీ నీకు బరువు తప్పుద్ది. కాబట్టి సుఖంగా అలా పక్కన పెట్టి ప్రయాణం చేయి. చెప్పండి. కాబట్టి పక్కన పెట్టి సుఖంగా ప్రయాణం చేయి అని చెప్తారు. ఇటువంటి అమాయకులు మీకు ఎక్కడైనా కనపడ్డారా? రైలు ప్రయాణంలో కనపడలేదు కదా. ఎక్కడా కనపడరు. ఇది కేవలం ఒక ఉపమానం. అటువంటి అమాయకులు బయట ఎక్కడో లేరు. స్వయంగా మనమే ఆ అమాయకులం. మనమే మోస్తున్నాం ఆ 2 సూట్ కేసులు. ఆ 2 సూట్ కేసులు మన మనసులో మోస్తున్నాం. మనం మోసే బాధలన్నీ ఆ సూట్ కేసులే, భయాలన్నీ ఆ సూట్ కేసులే, టెన్షన్లన్నీ ఆ సూట్ కేసులే. 2 సూట్ కేసులు కాదు, 100,000 సూట్ కేసులు మోస్తూనే ఉన్నాం.
కొన్నిసార్లు ఈ నాభి చుట్టూ 30 ప్రాణనాడులు ఉంటాయి. ఎన్ని? అవి యాక్టివేట్ అవుతాయి. ఈ నాభి దగ్గరే ఉంటుంది ప్యాంక్రియాస్ గ్లాండ్, దానికంటే కింద ఉంటుంది అడ్రినల్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ ని సీక్రెట్ చేస్తాయి, మన బ్లడ్ స్ట్రీమ్ లో హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ హార్మోన్స్ కరెక్ట్ గా రిలీజ్ అయితే నో బీపీ నో షుగర్. మంచిగా అవి కరెక్ట్ గా రిలీజ్ కావాలంటే జయ గురువు. ఈ ఎక్సర్సైజ్ మంచిగా రోజు చేయండి, ఒక 10 నిమిషాలు చేయండి, కేవలం 10 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? ఒక్క 10 రోజులు చేయండి సార్. ఎన్ని రోజులు? 10 రోజులు చేయండి సార్. 10 రోజులు మీ భర్త ఏదైనా టూర్కి వెళ్ళాడు అనుకోండి, 10 రోజుల తర్వాత మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, అర్థమైందా? మీరు తలుపు తీయగానే మిమ్మల్ని చూడగానే ఎవరి దేవకాన్ని అనే కాళ్ళకి నమస్కారం చేస్తారు. అదే మీరు కూడా అర్థమైందా? అంటే అలాగే భార్య కూడా ఎక్కడన్నా 10 రోజుల పాటు వెళ్ళింది అనుకోండి, మంచిగా 10 రోజుల విపස්සన ధ్యాన కోర్సులు ఉంటాయి, అర్థమవుతుందా? అటువంటి కోర్సులకి వెళ్ళి మంచిగా ఇలా మంచిగా అని సాధన చేసి మంచి భర్త ఇంటి దగ్గర ఈ సాధన చేస్తున్నాడు అనుకోండి, అర్థమవుతుందా? భార్య వచ్చిన తర్వాత తలుపు తీయగానే భర్తతో ఎవరి గంధర్వ పురుషుడు ఆశీర్వదించాలి. ఆ ముఖంలో అంత గ్లో వస్తుంది, అంత తేజస్ వస్తుంది, అంత వర్చస్ వస్తుంది, ఓజో శక్తి పెరుగుతుంది. అరే ఎన్ని యోగాలు చేస్తే నేను 90 యోగం లేనప్పుడు నేను చాలా సీరియస్. ఇప్పుడు మీకు చాలా జోవియలా కనబడుతున్నా, చాలా ఆత్మీయ మిత్రులా కనబడుతున్నా, సరదాగా కనబడుతున్నా. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉంటా, గంభీరంగా ఉంటా, మనసులో మెదులుతున్న ఆలోచనని ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉంటా. ఏ ఆలోచన ఎందుకు వస్తుందో దాన్ని గమనిస్తూ ఉంటా. ఆ ఆలోచన మొదలేంటి, చివరికేంటి, అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది, దీనికి పునాది ఎక్కడ, మూలం ఎక్కడ, ఆ విధంగా అన్వేషణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. సాక్షిభావ స్థితిలో జీవించే మౌన యోగిని నేను కేవలం మీకోసం నేను హాస్యరసాన్ని రంగరించి, చెప్పండి, చిన్న చిన్న ఉపమానాలతో, హావభావాలతో మీతో కూడా హావభావములు చేయిస్తూ ప్రవచన సరళిని, ఉపదేశ పద్ధతిని కొనసాగిస్తున్నా. కేవలం మీకోసం, కేవలం మీ ఆనందం కోసం, కేవలం మీ ఆరోగ్యం కోసం. ఎందుకంటే మీరు నా భారతీయులు. నా భారత్, నా ఆరోగ్య భారత్ మీ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది కాబట్టి మిమ్మల్ని నవ్విస్తున్నాను. మీరు నవ్వడం కొరకు నేను నవ్వుతూ ఉన్నా. దాని ఫలితంగా నీకు గోడంతా ఆనందం వస్తే నాకు కొండంత వస్తున్నది. మీకు కూడా కొండంత రావాలంటే మీరు ఇక్కడ నేర్చుకున్నది పూజ తప్పకుండా మీ స్కూల్లో మీ విద్యార్థులకు పంచాలి, పంచాలి. మీ కుటుంబంలో పంచాలి, మీ బంధువుల్లో పంచాలి, మీ మండలంలో, మీ పట్టణంలో పంచాలి, 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 పంచాలి. ఇలా పంచేటటువంటి బుద్ధి, అదేవిధంగా పంచేటటువంటి సంస్కృతి మనసులో ఎప్పుడు ఉండాలంటే మంచిగా ఈ సింపుల్ స్టెప్స్ యాప్ తో ఎప్పుడు కనెక్టెడ్ గా ఉండాలి. దాంతో కనెక్ట్ అయి ఉండడం అంటే గురూజీతో కనెక్ట్ అయి ఉండడమే. గురూజీతో కనెక్ట్ అయి ఉంటే అప్పుడు మీ మనసుకు రావాల్సిన శక్తి వస్తుంది. కేవలం ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇంత తక్కువ సమయంలో మీరందరూ కూడా చిన్నపిల్లలు అయిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేశారు. ఎస్ ఆర్ నో? ఇది ఒక మిరకిల్ కాదా? ఉపాధ్యాయులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాజ్యానికి రాజులాగా ఇట్లా ముగ్గుపోయి ఉంటారు. అసలు చాలా గంభీరంగా
పొరపాటు నవ్వాలంటే మళ్ళా ఎంత బరువు తక్కువగా ఎవరన్నా అనుకుంటారేమో, మళ్ళా నలుగురు ఏమనుకుంటారని మనస్ఫూర్తిగా కూడా నవ్వలేరు. అటువంటిది ఎన్నిసార్లు నవ్వారు మనస్ఫూర్తిగా? ఎస్ఆర్లో అదే గోలీమార్, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అన్నటువంటి ఒక భావానికి గోలీమార్. అదే నీకు బీపీ వస్తే నువ్వు బాధపడతావు, వాళ్ళు బాధపడరు. ఇన్సులిన్ కి షుగర్ వచ్చిందంటే ఇన్సులిన్ గుర్తుకుంటే నొప్పి, నీకు నొప్పి అయితే వాళ్ళకి ఇలా కాదు. ఎస్ఆర్లో వినండి. అరే ఆ రెండు సూట్ కేసులు అన్ని భయాలను, బాధలను, అన్ని నెగటివ్ భావాలను, రెండే బాధ, భయం. ఈ రెండు సూట్ కేసులు ప్రతి ఒక్కరు మోస్తున్నారు. చెప్పండి. ఒకటి బాధ, మరొకటి భయం. కమాండ్. ఒకటి బాధ, రెండవది భయం. బాధ అంటే అది భవిష్యత్తుకు సంబంధించింది. భయం బాధ అంటే గతానికి సంబంధించింది. భయం అంటే భవిష్యత్తుకు సంబంధించింది. అప్పుడు 20 సంవత్సరాల కింద ఆ వ్యాపారం చేయకపోతే నా 10 లక్షలు అట్లాగే ఉండేవి. నా 10 లక్షలు పోయాయని 20 సంవత్సరాల కింద బాధ ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారు. అది గుర్తుకొస్తే చాలు. ఉదయం 6 గంటలకు మిమ్మల్ని ఎవరైనా పంది అని తిట్టారనుకోండి, సాయంత్రం 6 గంటల వరకు నన్ను పంది అన్నది 100 సార్లు 1000 సార్లు అనుకుంటారు. మా బంగారు సార్ అవును నిజమే అని తిట్టాడు. దిస్ ఈజ్ నెగటివ్ మెడిటేషన్. ఈ నెగిటివ్ మెడిటేషన్ టీచర్లు చాలా బాగా చేస్తారు. రాజకీయ నాయకులు ఈ నెగిటివ్ మెడిటేషన్ చేయరు. వాళ్ళు ఎంతమంది పాజిటివ్ మెడిటేషన్ ఎంతసేపు మీకు జరిగింది? గురు సన్నిధిలో ఒక శక్తి పెరిగింది. ఈ శక్తిని నిలుపుకుంటారా, పోగొట్టుకుంటారా? నిలుపుకోవడానికి మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీ ముఖాల్లో ఏ చిరునవ్వు ఉందో ఈ చిరునవ్వుతో ఇలాగే ఉండాలి. ఎప్పుడు మీ ముఖంలో చిరునవ్వు ఉందా చూసుకోండి. మీ చిరునవ్వుని ఎలా చూసుకోమో అర్థం లేదు గురువు గారు. వినండి. మీ చిరునవ్వు కనబడుతుంది మీ పక్క వారి ముఖంలో. చూడండి మీ పక్క వారి ముఖంలోకి చూడండి. మీ పక్కవారి ముఖంలో ఏ చిరునవ్వు ఉందో మీ ముఖంలో అదే చిరునవ్వు ఉంది. మీ పక్కవారి ముఖమే మీ అర్థము. జై గురుదేవా. నేను ఒక నిర్మలమైన అర్థంగా ఇక్కడికి వచ్చా. బుద్ధ భగవాన్ని అడుగుతారు నువ్వెవరు అని. నేను ఒక నిర్మలమైన అర్థాన్ని. అర్థంలో మన ముఖం ఏది ఉందో ఎలా కనబడుతుందో నీ మనసులో ఏది ఉందో అదే ఇక్కడ కనబడుతుంది. అర్థమవుతుందా? గురువాక్కు వేదవాక్ అనేది నీ మనసులో ఉత్తమ సంస్కారం ఉంటే నీకు ఇక్కడ ఆహా గురువు గారు కింద నిలబడి తాపిగా చెప్పొచ్చు, కుర్చీ మీద నిలబడి కూడా చెబుతున్నాడు, ఎంత తప్పిస్తున్నాడు. ఈ భావన ఎవరి మనసులో ఉంటుందో ఆహా వారి హృదయంలో ఈ శక్తి అలాగే నిలిచిపోతుంది. మరొక విభిన్న భావాలు ఉంటే వారికి శబ్దరూపం నేను ఇవ్వదలుచుకోవట్లేదు. అటువంటి విరుద్ధ భావాలతో, వ్యతిరేక భావాలతో ఉన్నవారికి అసలు ఈ శక్తి అందకనే పోవచ్చు, వారి మనసులో హృదయంలోకి రాకనే పోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేకపోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక కమెడియన్ గా ఉంది ఎవ్వరో కమెడియన్ గా చెబుతున్నారని అనుకుంటే ఇక నేను ఎప్పుడు శబ్దరూపం ఇవ్వదలుచుకోవట్లేదు. కేవలం మీ మీద ప్రేమతో. అమ్మ కనుక నేల మీద పడుకుంటది, ఆసనాలు రకరకాలుగా వేస్తుంది. తిను నాన్న, ఒక్క ముద్ద తిన్నాను, బాగుంది, కొంచెం ముద్ద తిను, రుచి చూడు, జస్ట్ అట్లా నోట్లో పెట్టుకో, నచ్చకపోతే మళ్ళీ బయటకు ఊసేద్దు కదా, నోట్లో పెట్టుకో కొంచెం. ఎన్ని మాటలు పడతారు. 1000 తనుల ప్రేమ నాది. అందుకొరకే ఎక్కడి నుంచో వచ్చా నేను ఆ పొందిన ఆనందాన్ని అనుభవిస్తాను. 35 సంవత్సరాలు నరక పెట్టుండదో చూసాను నేను. సున్నితమైన మనస్సు ఏవైతే ఉండకూడదని చెప్తున్నామో నెగిటివ్ థింకింగ్ మీరు 6 గంటలు చేస్తే నేను 18 గంటలు, రోజుకి 24 గంటలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ శరీరం ఎప్పుడో రాలిపోయేటటువంటి పరిస్థితుల్లో యోగాలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ శరీరం పోషించబడింది, కాపాడబడింది. ఈ శరీరం ఇప్పుడు పొందిన ఆనందాన్ని అందరికీ అందిస్తూ ఈనాడు ఇక్కడికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, శ్రద్ధగా వినండి, మంచిగా చెప్పండి. అరేరే నీ గతాన్ని, నీ గతంలోని బాధని, భవిష్యత్తులోని భయాన్ని మోసే రైలు అనే పరమాత్మ ఉండగా, ఈ 2 సూట్ కేసులను రైలు అనే పరమాత్మలో ఉంచి జీవిత ప్రయాణాన్ని సుఖంగా, సంబరంగా, ఉల్లాసంగా కొనసాగించక భయపడుతూ, బాధపడుతూ, టెన్షన్లతో జీవోత్సవంలాగా బతకడం ఎందుకు దండగా
కొట్టండి చప్పట్లు నవ్వట్లు చదువుగా నవ్వట్లు చప్పట్లు సభాష్ వెరీ గుడ్ నాకు కొంచెం దిక్కుంది చిన్నపిల్లలు అందుకునే డైలాగ్ పూర్తి చేసినట్టు ఉపాధ్యాయులు కూడా మళ్ళీ పూర్తి చేసినారు అంటే చిన్నపిల్లలు అయిపోయినారు. నేను ఉపాధ్యాయులని బిడియంతో బరువుతో కూడిన పాత్రని పక్కన పెట్టినారు, మనసులో ధరించిన ఆ వస్త్రాన్ని పక్కన పెట్టినారు. ఇలాగే పక్కన పెట్టండి, కోరుకున్న మరుక్షణం పక్కన పెట్టి చిన్నపిల్లలు అయిపోయి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి. ఆనందం మనసు నిండా పొంగుతూ ఉంటే ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. చెప్పండి, ఆనందం మనసు నిండా పొంగుతూ ఉంటే దేహం నిండా ఆరోగ్యం దానంతటదే వస్తుంది, వచ్చి తీరుతుంది. రాక చస్తదా? ఓం మనసులో మనాది పెట్టుకొని, భయం పెట్టుకొని, బాధ పెట్టుకొని, ఓ ఆరోగ్యమా అదే చెయ్యిక పెట్టి కట్టి చెప్పాలి. అదే అది అసలే చెవుడికి దూరంగా ఎక్కడో ఉంది. అని ఎంత పిలిచినా వచ్చే ప్రసక్తే లేదు. లేదు 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 లేదండి. మరొకసారి చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి, ఆకాశం బద్దలైనా చెప్పండి, చెవిటి వాళ్ళకు కూడా వినపడేలా చెప్పండి. ఏం లేదండి. కాబట్టి ఆడుకుందాం, పాడుకుందాం మంచిగా. ఆహా, ప్రతి క్షణంలో ఉన్న ఆనందాన్ని జరుగుకుందాం. చెప్పండి, ప్రతి క్షణంలో ఉన్న ఆనందాన్ని జరుగుకుందాం. ఇప్పుడు డాక్టర్ వచ్చి మీ బీపీ, మీ షుగర్ టెస్ట్ చేసి లో బీపీ అండి, ఎక్కడ తగ్గింది మీకు? నా బీపీ పోలేదు, ఏం చేశారో చెప్పరా ప్లీజ్ అంటాడు. అట్లా అవుతుందా? ఈ క్షణం మళ్ళా ఒక అరగంట గడితే అంతా డింగి డింగే మళ్ళీ. ఎందుకంటే మనసు పై పొరల్లోనే మారింది, మనసు లోపలి పొరల్లో మారాలి. మనసు లోపలి పొరల్లో మారాలి అంటే కంటిన్యూస్ గా ప్రాక్టీస్ మేక్స్. ఆ ప్రాక్టీస్ కోసం మీరు దేంతో కనెక్ట్ అయి ఉండాలి? సింపుల్ స్టెప్స్. చెప్పండి ఒకసారి. ఆ సింపుల్ స్టెప్స్ మీరు కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? 901 మీ వాట్సాప్ నుంచి మెసేజ్ పంపండి. పంపించారా? ఎవరు పంపించలేదో వాళ్ళు పంపించండి మీ వాట్సాప్ నుంచి. కమాన్, ఈ నంబర్ ముందు మీరు సేవ్ చేసుకోవాలి. 901 464 1378. ఓకే, ఈ నంబర్ సేవ్ చేసుకొని మీరు పంపిన తర్వాత ఇప్పుడు మనం కిందకి వెళ్తాం. కింద విద్యార్థులు తయారుగా ఉన్నారు, అందరూ కలిసి ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆనందంతోనే ఆరోగ్యం అని. 1000 రోజులు జై గురుదేవ నంబర్ మరొకసారి చెప్పాలా? నంబర్ కిందకి వెళ్ళిన తర్వాత కూడా చెప్తాం. సరే, మరొకసారి చెప్తున్నా. 901 464 1378.